మన తెనాలి పట్టణంలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమానికి విచ్చేసి ఉన్న, అదేవిధంగా మాండోస్ తుఫాను వలన పంటలు నష్టపోయిన రైతులకి మరి ఇన్సూరెన్స్ ఇవ్వటానికి కాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అన్న జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలన్నా. అంతేకాకుండా నా తోటి రైతులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామం మాది. నేను ఒక ఎస్సీ పేద, నాకు ఒక సెంటు భూమి కూడా లేదు, ఒక పేద కవులు రైతు మహిళని. నేను ఒక 6 ఎకరాల పొలం సాగు చేస్తాం మేము. అన్న 6 ఎకరాల పొలంలో పసుపు, వరి, మొక్కజొన్న సాగు చేస్తాము. అన్న 2021లో మరి మీరు సీఎం అయిన తర్వాత రైతులకి ఒక హామీ ఇచ్చారన్న పాదయాత్రలో. నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అని మాట ఇచ్చారు, మడమ తిప్పలేదు. అదేవిధంగా మరి రైతులకు ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారన్న. గ్రామాల్లో ఒక గుడి ఉంది, ఒక బడి ఉంది, కానీ ఒక రైతుకి ఏ విలువ లేదు. కానీ మన మాట అన్న మాట ఇచ్చాడు, అలాగే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. మరి సొంత రైతులకే కాకుండా కవులకు సాగు చేసుకునే రైతులకు కూడా ఒక హక్కును కల్పించారన్న మీరు. అదే కవులు కార్డుదారు. ఆ కవులు కార్డు ఉంటేనే ఏదైనా చేసుకోవటానికి మాకు ఎంతగానో వెసులుబాటుకరంగా మరి ఆ కార్డును మాకు ఇచ్చారన్నా. నీకు ఎంత ధన్యవాదాలన్నా. 2021 సంవత్సరం కరోనా టైం అన్నా. చాలా కష్టాల్లో ఉండి ఇంటి నుంచి బయటకు రాలనే పరిస్థితి. నేను నా భర్త కరోనా వచ్చి ఇంట్లోనే ఉన్నామన్నా. పసుపు వేసామన్నా, రేటు లేదు, 5,500 రూపాయలే బయట. కానీ నువ్వు ఒక రేటు ప్రకటించావన్నా, 6,850 రూపాయలు అని చెప్పేసి మాకు ఆర్బీకే సెంటర్ల నుంచి ఫోన్ చేసి మీరు బయట అమ్ముకోవద్దండి, గవర్నమెంట్ ఒక రేటు ప్రకటించింది, ఆ రేటుకే మీరు అమ్ముకోండి, లాభం వస్తుందని చెప్పారన్నా. మేము ఆ రేటుకే అమ్ముకోవటం జరిగింది మార్కెట్లో. మాకు మరి దాని వలన 50,000 రూపాయలు మాకు లాభం చేకూరిందన్నా. నేను ఎంతగానో సంతోషం. అంతేకాకుండా మరి 2022 సంవత్సరంలో కూడా మేము పసుపు వేసామండి. ఆ పసుపు కూడా మరి వర్షాలకు పాడైపోయింది. కానీ మరి దాని నిమిత్తమై మాకు ఇన్సూరెన్స్ కింద 80,000 రూపాయలు మా ఖాతాలో జమ అయిందన్నా. చాలా సంతోషం అన్నా. కానీ అన్నా ఎవరు చేయని విధముగా, ఎన్నడూ మేము చూడని విధముగా మరి ఒక రైతుని, ఒక పేద రైతుకి మీరు అండగా నిలబడ్డారన్నా. మీకు ఎంతో నా ధన్యవాదాలన్నా. మరి మేము మాకు ఫోన్ చేసి 80,000 రూపాయలు మీ ఖాతాలో బట్టి తెచ్చుకోండి అని చెప్పారు. మేము వెళ్ళి తెచ్చుకోవటం జరిగింది. ఆ 80,000 రూపాయల్ని మరి వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా మా పంటలకు వినియోగించుకోవటానికి మాకు ఎంతగానో వెసులుబాటు కలిగించింది. కరోనా టైంలో కూడా 2 సార్లు రేషన్ ఫ్రీగానే ఇచ్చారు. మరి ఇంటికి వచ్చి 1000 రూపాయలు కూడా ఇచ్చారన్న మీరు. అది కూడా మీకు అంతే. అంతేకాకుండా మరి ఈ 2023 సంవత్సరంలో మరి రైతు భరోసా కార్యక్రమం నాకు 2 విడతలు రైతు భరోసా డబ్బులు వచ్చినాయండి. 13,500 రూపాయలు. మరి నేనైతే కౌలు రైతుని. మరి యజమానితో పాటు సమానంగా నాకు కూడా ఒక హక్కు కల్పించారన్న మీరు. మరి సొంత రైతుకైతే రాష్ట్ర ప్రభుత్వం మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తుందన్నా. కానీ ఒక కౌలు రైతు కన్నా మీరు ఒక్కరే మీ సొంతంగానే ఇచ్చి ఉన్నారన్నా. 13,500 రూపాయలన్నా. నేను 2 డబ్బాలు అందుకున్నానన్నా. ఇప్పుడు 3వసారి అందుకోబోతున్నానన్నా. నేను ఎంతగానో సంతోషిస్తున్నానన్నా. ఇంకా కొద్ది నిమిషాల్లోనన్నా ఆ అమౌంట్ నా ఖాతాలో జమ కానుందన్నా. అంతేకాకుండా అండి, నేను గత 20 సంవత్సరాల నుంచి మిషన్ కొడతాను. వైఎస్ఆర్ చేయూత నాకు 10,000 రూపాయలు సంవత్సరానికి వచ్చి పడుతుంది. అంతేకాకుండా డోక్రాలు ఉన్నానండి. మరి 2 సంవత్సరాల నుంచి నాకు 12,500 చొప్పున నాకు 2 సంవత్సరాలు నా ఖాతాలో జమ అయింది. అంతేకాకుండా మరి ఈ సంవత్సరం కూడా మేము పసుపు వేసామన్నా. పసుపు మరి కూలోళ్ళు చేలోనే ఉన్నారు, పసుపు తవ్వుతున్నారన్నా. మరి అంతేకాకుండా మా జీవితాల్లో మరి ఒక రైతుని వెన్నుతట్టి మరి నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ కూడా 2 సార్లు పడిందన్న
కౌలరెత్తికి కూడా మీరు ఎంతగానో మేలు చేకూర్చారన్నా. అంతేకాకుండా మరి నాకు వచ్చిన లాభము దాని నుండి 1,80,000 రూపాయలని నేను సగౌరవంగా చెప్పుకోగలను ఈ సభాముఖంగా. అంతేకాకుండా మరి జాయింట్ ఫ్యామిలీ అన్నా, మేము 7 తోడుకోడలమన్నా. మాకు 7 తోడుకోడళ్ళు 4 కన్నా చేయూత వస్తుందన్నా. సంవత్సరానికి వచ్చేసి 18,750 రూపాయలు చేయూత వస్తుందన్నా. నా అన్న ఉన్నాడు అని చెప్పి ఎంతో సంతోషిస్తున్నారన్న వాళ్ళు. సంవత్సరానికి వచ్చేసి వాళ్ళ ఖాతాలో జమ అవుతుంటే. అంతేకాకుండా మరి 3 పిల్లలకన్నా ఫీజు రివర్స్మెంట్ వస్తుందన్నా. ఒక 3 పిల్లలకి అమ్మఒడి వస్తుందన్నా. మరి మన ప్రభుత్వం వచ్చినాకన్నా 2 ఇళ్ల స్థలాలు వచ్చినాయన్నా మా బావగారి పిల్లలకి. చాలా గర్వంగా ఉందన్నా, మాకు చాలా సంతోషంగా కూడా ఉందన్నా. గతంలో నాన్నగారు ఉన్నప్పుడన్నా మేము కాలువ కట్ట మీద ఉండేవాళ్ళం అన్నా. మమ్మల్ని గుర్తించాడు. మాకు ఇంతకుముందు రైస్ కార్డు కూడా లేదన్నా. నాన్నగారు వచ్చి నాకే రైస్ కార్డు వచ్చిందన్నా. అప్పుడు 2 సెంట్ ఇళ్ల స్థలం ఇచ్చాడన్నా మాకు, మా మరిది గారి కన్నా. మేము ఇద్దరం పొందుకొని ఉన్నామన్నప్పుడు ఆ ఇళ్ల స్థలంలోనే మేము ఇల్లు కట్టుకొని ఈ రోజు అక్కడ ఉంటున్నామన్నా. చాలా సంతోషం అన్నా. అన్నా నేనున్నాను చెల్లి, నేను ఉన్నాను అని అంటే ఎంతో ధైర్యాన్ని ఇచ్చావన్నా. అన్నా నువ్వు పాదయాత్ర చేసేటప్పుడన్నా నాకు 2 కుమారులన్నా. ఒక కుమార్ చనిపోయాడు, నేను బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నానన్నా. అప్పుడు మీరు పాదయాత్ర చేస్తే ప్రజలన్నా నీకు బ్రహ్మరథం పట్టారన్నా పూలతోటన్నా. కానీ కొంతమంది అన్నా మీరు వెళ్ళిపోయిన వెంటనే వాటిని తుడిచేశారన్నా. కానీ మరి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారన్నా. వాళ్ళు మాట్లాడే మాటలు మేము వింటున్నామన్నా. మరి వాళ్ళ నోరు దేంతో కడగాలన్నా? మరి మీ అందరికి కూడా నా ధన్యవాదాలండి. ఇంతటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరు కూడా మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాము, వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోము. మనకి ఇక్కడ ఏమి మంచి ఇచ్చిపోతామనేదే మేలులు చెప్పుకుంటారు. కానీ అన్న మాకు రేవేంద్రపాడులో శ్మశానం లేదన్నా, కాలువ కట్ట మీదనన్నా. ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలన్నా. అన్నా ఎప్పుడు మీ ముఖంలో ఆ నవ్వు అలాగే ఉండాలన్నా, ఆ కళ్ళల్లో ఆ ఆనందం అలాగే ఉండాలన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. అన్నదాత ఆనందమే మన జగనన్నకి తెలుసు. రైతన్నల సంక్షేమమే జగనన్న ధ్యేయం. వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి రైతును రాజుగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా నిలబెట్టిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.